దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ హైదరాబాద్ లో సైతం నిరసన కార్యక్రమం చేపట్టింది. నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారంపై వందల మంది యువత ప్రశ్నించారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ శాంతియుత నిరసన కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు హైదరాబాద్ లో ప్రత్యక్ష ఆందోళన చేపట్టింది. ఇటీవలి కాలంలో దేశాన్ని కుదిపేసిన వివిధ పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో చోటు చేసుకుంటున్న వరుస అవకతవకలకు నిరసనగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ వేదికగా ఈ నిరసన ప్రదర్శన నిర్వహించింది. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఈ ఆందోళనను చేపట్టారు. నిరసన ప్రదర్శనకు హైదరాబాద్ పోలీసులు సైతం అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. ఈ నిరసనలో ప్రముఖ పర్యావరణవేత్త, లడఖ్కు చెందిన సోనం వాంగ్చుక్, కాక్రోచ్ పార్టీ నేషనల్ స్పోక్ పర్సన్స్, తెలంగాణ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి, ప్రముఖ అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ హాజరయ్యారు. యువత ఆశయాలకు, ప్రజాస్వామ్యయుత పోరాటానికి మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో తాను పాల్గొన్నానని పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ అన్నారు. भारत महान कभी नहीं बनेगा जब हमारी आवाज को जो कि मीडिया ले जाती है उसी का गला घोंटा हुआ हो। तो भय मुक्त संचार, भय मुक्त विचार और घृणा मुक्त भारत, इस कामना के साथ मैं आप सभी का बहुत बहुत ధన్యవాద్ और బధాయి. మీ చేతిలో పెట్టుకుంటారు, రాజకీయ వ్యవస్థను మీ చేతిలో పెట్టుకుంటారు, సోషల్ మీడియాను కూడా మీ చేతిలో పెట్టుకుంటారు. కానీ జనాగ్రహం కట్టలు తెంచుకుంటే దేశంలో మరో కాక్రోచ్ ఉద్యమం అవుతుందని నిరూపించాం. అందువల్ల ఈ పోరాటంలో అంతిమ విజయం మనది. అందువల్ల ఈ విజయం సాధించే వరకు పౌర సమాజ చైతన్యం ముందుకు జరగాలి. ఈ వ్యవస్థ మారేంత వరకు ఈ పోరాటం కొనసాగాలి. సోషల్ మీడియా వేదికగా కోట్లాది మంది మద్దతును కూడగట్టుకున్న ఈ డిజిటల్ ఉద్యమం ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిరుద్యోగ యువతను పెద్ద ఎత్తున కదిలిస్తోంది. భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న పేపర్ లీకేజీలపై ఆగ్రహంతో ఉన్న లక్షల మంది నిరుద్యోగులు, విద్యార్థులు, లీక్ బాధితులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. భారీ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువత గలమెత్తారు. ధర్నా చౌక్ వద్దకు చేరుకున్న వందలాది మంది యువతీ యువకులు రాజ్యాంగం జిందాబాద్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కనీసం పరీక్షలు కూడా కరెక్ట్ గా పెట్టలేని సన్యాసులు ఈరోజు మనకు పరిపాలన చేస్తున్నారు. షేమ్, రియల్లీ షేమ్, షేమ్. మనకు తెలియని విషయం ఏంటంటే ఈ ఒక్క సంవత్సరమే లీక్ అయిందని అనుకుంటున్నాం పేపర్లు. మనము కాదు, ప్రతి సంవత్సరం కూడా లీకులు అవుతున్నవి. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఒకటి దరిద్రపు పరిపాలన, లంచగొండితనం, ఒక మూర్ఖుల कैबिनेट ఇది. क्या है ये एजुकेशन सिस्टम, मुझे तो समझ नहीं आ रहा है. क्योंकि कोई कुछ आके, कोई भी पॉलिटिकल लीडर, कोई भी हेल्थ एजुकेशन मिनिस्टर, कोई भी आके हमको कुछ भी बोल नहीं रहा है, कर नहीं रहा है. हाँ भाई करेंगे, भरोसा रखो, कुछ भी नहीं है. जस्ट वो लोग ये बता रहे अपने मोदी जी तो मेलोडी का एडवर्टाइजमेंट चल रहा है, कुछ भी चल रहा है. वेयर इज द एक्चुअल रीजन? जहाँ पे बच्चे लोग सुसाइड कर रहे हैं, जहाँ पे मर रहे हैं, जहाँ पे सब हो रहा है, वो सब कुछ तो कोई नहीं बता रहा है. దేశంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని, ప్రతిభావంతులైన విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థి లోకం డిమాండ్ చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో గాంధేయ మార్గంలో ఈ నిరసన జరిగింది. కష్టపడి చదివిన అభ్యర్థులకు లీకేజీల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని, పారదర్శకమైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో సైతం రాజుకున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల వేడి రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.